ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీటీసీ కిషన్ నాయక్కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు రోజంతా సోదాలు ముగిసిన తర్వాత డీటీసీ కిషన్ నాయక్ను ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు అధికారులు. మరోవైపు కిషన్ నాయక్ కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు అధికారులు. ఇక ఈరోజు కిషన్ నాయక్ బ్యాంక్ లాకర్ తెరవనున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారుల సోదాల్లో దొరికిన స్థిర చరాస్తులు 400 కోట్లు దాటాయి. దాడులు జరుగుతాయని ముందే ఊహించిన కిషన్ నాయక్ బంగారాన్ని పాట్ బజార్లోని అజిత్ జ్యువెలర్స్లో ఉంచారు. నిజామాబాద్లో కోట్ల విలువ చేసే కమర్షియల్ ప్రాపర్టీని గుర్తించారు. నారాయణఖేడ్లో 14, నిజామాబాద్లో 12, మెదక్లో 24 ఎకరాల స్థలాన్ని గుర్తించారు అధికారులు. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బయటపడటం ఇదే తొలిసారి. ఆ మధ్య నీటిపారుదల శాఖ ఇంజనీర్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినా వాటన్నింటికంటే కిషన్ ఆస్తిపాస్తులే అధికమని అంచనా.